నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ నగరంలోని 14వ డివిజన్లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ మరియు డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్య సాహసాలు, పరిపాలనా నైపుణ్యం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. యువత ఆయన జీవితం నుండి ప్రేరణ పొందుతూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఫోటో వీర శివాజీ ब्रह्मणामायुक्तीर्तिं प्रधानदरुः शतमानं भवति शतायुः पुरुषेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. ఒకసారి శివాజీ యువ సమితి సభ్యులందరూ అందరికీ నమస్కారం. ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. శివాజీ యూత్ సమితి సభ్యులు శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ శివాజీ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మళ్ళా హిందూ సామ్రాజ్య నిర్మాత ఛత్రపతి శివాజీ గారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళి యువత హిందూ ధర్మంలో ముందుండాలని కోరుకుంటున్నాను. ఆ రోజు మొఘల్ సామ్రాజ్యాన్ని బీజ్పూర్ సుల్తాన్లను ఓడించి గెరిల్లా యుద్ధ లెక్క మనకు హిందూ రక్షణ గురించి పాటుపడి హిందూ సామ్రాజ్యం మిగిలి ఉన్నదంటే ఇలా హిందువులు అంతా భారతదేశంలో ఇంత ఐక్యమత్యంగా ఉన్నామంటే ఆ రోజు ఛత్రపతి శివాజీ గారి పోరాట ప్రతిమతోనే ఈరోజు హిందూ సామ్రాజ్యం అనేది ఇలా భారతదేశంలో వెలువెల్లుతుంది. హిందూ ఉదయ సామ్రాట్గా మనం ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు భారతదేశం మొత్తంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మనం పద్మనగర్లో జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరొకసారి ఛత్రపతి జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మరి పద్మనగర్ 14వ డివిజన్లో మరి శివకుమార్ గారు మరి వారి మిత్రబృందం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో గౌరవ మేయర్ గారు, నేను మరి ఇక్కడ సంబంధించిన పెద్దలు అందరం కూడా పాల్గొని వారికి ఘనంగా కూడా మరి వారి జయంతి సందర్భంగా మరి వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఏది ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపించిన ధైర్యం కానీ సాహసం కానీ ఇప్పటికీ కూడా మనందరికీ కూడా ఒక స్ఫూర్తిగా కొనసాగుతూ ఉన్నది. వారు ఆ రోజుల్లో చూపినటువంటి పోరాట పటిమ కానీ త్యాగం కానీ ఎప్పటికీ కూడా నిరంతరం మనకు మనసులో కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అంటేనే మనందరికీ ఒక పండుగ దినంలాగా ప్రతి ఒక్క చోట కూడా భారతదేశంలో అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా యువతకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి, హిందుత్వానికి బలంగా నిలిచినటువంటి వ్యక్తి. ఈరోజు హిందువులందరూ కూడా సంఘటితంగా ఉంటే ఏదైనా సాధించగలమనే ఒక గొప్ప సూక్తిని మరి వారు మనకు వదిలిపెట్టి పోయినారు. కాబట్టి తప్పకుండా కూడా మనందరం కూడా ఐకమత్యంగా ఉండి వారు ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని రాబోయే రోజుల్లో కూడా మన భారతదేశం అంతా కూడా ఏకమత్యంగా ఉండే విధంగా, హిందువులందరూ కూడా ఒక సంఘటిత శక్తిగా మారే విధంగా, హిందువులందరూ సంఘటితంగా ఉంటే ఎవరు కూడా ఏం చేయలేరనే విషయాన్ని వారు ఏదైతే ఆ రోజుల్లో నిరూపించారో దాన్ని మనందరం కూడా రాబోయే రోజుల్లో కొనసాగించి వారు కొనసాగించినప్పుడే వారి జయంతి సందర్భంగా మనం ఇచ్చినటువంటి గొప్ప కానుకగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఈ శివాజీ మహారాజ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హిందూ బంధువులందరికీ కూడా ఛత్రపతి మహారాజ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పద్మనాభ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శివాజీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా శివాజీ జయంతి శుభాకాంక్షలు. మేయర్ శ్రీనివాస్ గారు, మన డిప్యూటీ మేయర్ సునీల్ అన్న, వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. హిందువుల యొక్క ఐక్యతని చాటుతూ హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం యుద్ధం చేస్తూ హిందూ సామ్రాజ్య స్థాపన చేసినటువంటి ఛత్రపతి శివాజీ మనందరికీ ఆదర్శం. హిందూ ఎక్కడున్నప్పటికీ కూడా, ప్రపంచం మొత్తంలో ఎక్కడున్నప్పుడు కూడా హిందూ మనవాడు. హిందూ రక్షణ కోసం మనం అందరం పనిచేయాలి. హిందూ రక్షణ ఉన్నప్పుడే భారతదేశం సురక్షితంగా ఉంటుంది. హిందూ సామ్రాజ్య నిర్మాణం చేయడం కోసం ఎన్నోసార్లు తన ప్రాణాలను ఒడ్డి పోరాటం చేసినటువంటి శివాజీ మహారాజ్ మనందరికీ స్ఫూర్తి. శివాజీ స్ఫూర్తిని తీసుకొని మనమందరం కూడా హిందూ ధర్మ రక్షణ కోసం నిరంతరం కృషి చేయాలని కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై.